కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. ఒంగోలు తాలూకా ముక్తునూతలపాడు గ్రామంలో ఒక భూ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. తమకు దశాబ్దాలుగా వస్తున్న 2 ఎకరాల 20 సెంట్ల భూమిని కొందరు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు సుధాకర్ ఆరోపించారు. 1968 నుండి తమ పెద్దమ్మ కాకుమాను నారాయణమ్మ అధీనంలో ఉన్న ఈ భూమిపై 2015లో మార్కాపురానికి చెందిన గురవయ్య, నెల్లూరుకు చెందిన కళ్యాణ్ చక్రవర్తి మరికొందరు స్థానిక న్యాయవాదులతో కలిసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని బాధితులు తెలిపారు. దీనిపై 2023లోనే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని, పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు తాము తప్పు చేశామని ఒప్పుకున్నప్పటికీ ప్రస్తుతం కొందరు స్థానిక రౌడీ షీటర్లు సుధీర్ అనే న్యాయవాది సాయంతో తమపై దాడికి ప్రయత్నిస్తున్నారని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల నుండి తమకు తీవ్ర ప్రాణహాని ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి విచారణ జరిపి తమకు రక్షణ కల్పించాలని బాధితులు ఆవేదనతో వేడుకుంటున్నారు. సుబ్బయ్య గారు 1968లో 2 ఎకరాల 20 సెంట్లు పొలము, సర్వే నంబర్ 173, ముక్తినూతలపాడు గ్రామం 1968లో కొని ఉన్నారు. 1968లో కొని ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకుమాని నారాయణమ్మ సాగులోనే ఉన్నది. సాగులో ఉండగా 2015 సంవత్సరంలో మార్కాపురానికి చెందిన రెడ్డిపోగు గురవయ్య, తాళ్ళూరి కళ్యాణ చక్రవర్తి, నెల్లూరుకి చెందిన అతను, మరికొందరు ఇక్కడ లోకల్గా ఉండే కొంతమంది లాయర్సు, వీళ్ళందరూ కలిసి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉన్నారు మా పొలం పైన. కలవరి టెంపుల్ ఫౌండేషన్ వారు కళ్యాణ చక్రవర్తి అందరూ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉన్నారు. వీరందరిపైన మేము 2023 సంవత్సరంలో వీరందరిపైన కేసు నమోదు చేసి ఉన్నాం తాలూకా పోలీస్ స్టేషన్లో ఒంగోలు. కేసు నెంబర్ వచ్చేసి 226 కేసు నంబర్, ఎఫ్ఐఆర్ నంబరు. అయితే వీరిది కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇంకా పూర్తి కాలేదు. మెయిన్ ముద్దాయిని పట్టుకొని విచారించగా నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పేను, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశానని పోలీసు వారికి స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఆ కాపీ పోలీసు వారు కోర్టుకు పంపిస్తే ఆ కోర్టు నుంచి మేము కాపీ తీసుకున్నాము. ఈ గ్యాప్ తర్వాత మేము మా సైట్లోకి, మా ఆధ్వర్యంలో ఉన్న సైట్లోకి మేము వచ్చి చెల్ల చెట్లు ఎన్ని కొట్టుకోగా మేము గోడ కట్టుకుని మొత్తం కలిపి ఒక పంట వేద్దామని చెప్పి మిడిల్ గోడ 15 ఏళ్ళు మేము కట్టి ఉన్నాము. ఆ మా గోడ మేము కట్టిన గోడ మేము పగల కొట్టుకుంటే మళ్ళీ మా మీదకి రివర్స్ అయ్యి లోకల్గా కొంతమంది రౌడీ షీటర్లు, ఒక అతను సుధీర్ అనే ఒక లాయరు అనే అతను ఈ తాళ్ళూరి కళ్యాణ్ చక్రవర్తి, వీరందరూ కలిసి మా మీదకి దాడి చేయడానికి వస్తున్నారు. వీరి నుంచి మాకు ప్రాణహాని ఉంది. వీరి నుంచి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు వీరి నుంచి మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాము. అంటే ఈ 2015లో వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉన్నారు. ఫీల్డ్ మీద భూమి మీదకి రాకుండానే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉన్నారు. ఈ చుట్టూ గోడలు, కాంపౌండ్ అంతా మేమే కట్టుకున్నాము. ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉంటే ఫేక్ డాక్యుమెంట్ తీసేయడం కోసము మేము ఎఫ్ఐఆర్ కట్టున్నాము. వెహికల్ ఉన్నాయండి, ఇది బలవంతంగా పెడుతున్నారు. మాకు బలం చాలేదు, మాది బయటూరు. ఒంగోలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఎమ్నేడునూరు గ్రామం మాది. 7 లోకల్ రౌడీజం ఎక్కువైపోయింది, భూ కబ్జాదారులు ఎక్కువైపోయారు. దాని నుంచి మేము వాళ్ళు తట్టుకోలేక మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నాం. 3వ తారీఖు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఉన్నాం, ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళ మీద. మా పొలం ఎవరిని కొట్టలేదండి. మా పొలంలో మేము పంట పెట్టడం కోసం మామిడి చెట్లు 2 ఎకరాల 20 సెంట్లు ఉంది. మామిడి తోట పెట్టడం కోసం మిడిల్ గోడ మేము 2015లో గోడ కట్టున్నాం. మేము కట్టిన గోడ మేమే పగల కొట్టుకున్నాం. దౌర్జన్యంగా ఊర్లో బస్సులు తీసుకొచ్చి పెట్టి ఇది చేస్తున్నారు. కోర్టు ఏం లేదు, మేము కోర్టుకి ఎవరి మీద వేయలేదండి. ఓన్లీ పోలీస్ స్టేషన్, ఏ కోర్టుకి ఇవ్వలేదు మేము. పోలీసులు అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పోలీస్ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది.